అదే హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేపల పులుసు అయితే తయారు చేస్తాం. వండుకున్నాం. మళ్ళీ వచ్చేసరికి ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అయితే వేసుకుంటాం. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాం. అందుకని ఉల్లిపాయలు అయితే పేస్ట్ వేసుకున్నామండి. ఇదైతే బాగా కొద్దిగా మగ్గాక అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటామండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు అయితే మూత పెట్టుకుని మగ్గించుకుంటాము. అయితే మగ్గిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఫిష్ వేస్తాము. ఇప్పుడైతే కనుక 2 స్పూన్స్ అయితే కారం వేసుకుందాం. కారం అండ్ 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందాం. తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము. అయితే నానబెట్టేసుకున్నామండి. ఇది వేసుకున్నాం. పులుసు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుని 1/2 గంట అయితే మగ్గ పెట్టేసుకున్నాం. గోదావరి స్పెషల్ రెసిపీ చేపల పులుసు రెడీ.